ఓకే, రెడీ సార్, చెప్పండి సార్. మా నల్లజర్ల విషయాల పరపతి సంఘ మా కుటుంబ సంఘ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించిన మా యువకిషోరం యంగ్ ఎమ్మెల్యే గారికి మద్దిపాటి వెంకటరాజు గారికి, అదేవిధంగా ముల్లపూడి బాపిరాజు గారికి, నన్ను వెన్నంటి ఉంచి నా సోదరుడైన ముల్లపూడి బాపిరాజు గారికి, అదేవిధంగా మా కూటమి నాయకులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నాకు ఎంతో గురుతర బాధ్యతలు. నల్లజర్ల సొసైటీ అనేది మా కాన్స్టిట్యున్సీలో అతిపెద్ద సొసైటీ. దీన్ని అప్పచెప్పిన దానికి నేను తగిన న్యాయం చేసి ఈ నా సంఘ సభ్యులందరూ కూడా పర్ఫెక్ట్గా అవినీతి పరిపాలన, నీతి అనే నిజాయితీతో నేను పరిపాలన చేయాలని, అవినీతి అనే దాన్ని అంతమొందించాలని నేను మనస్ఫూర్తిగా నా సంఘ సభ్యులందరికీ తెలియజేస్తున్నా. గత పాలకులు ఎంత అవినీతి చేశారనేది త్వరలో నేను బయటపెట్టడానికి కూడా నిరంతరం పోరాటం చేసి నా సంఘ సభ్యులందరూ కూడా, ఈ రైతులందరూ కూడా న్యాయం చేయాలని, వారికి సకాలంలో మందులు కానీ, సకాలంలో లోన్లు కానీ ఏ విధమైన ఆటంకం కలగకుండా అవసరమైతే పై అధికారులను కూడా నేను వారి యొక్క సలహాలు సూచనల మేరకు వారి ప్రోత్సాహంతో దీన్ని సంఘాన్ని మరి యొక్క అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఆప్కాప్ చైర్మన్ అయిన గన్య ఆంజనేయులు గారు కూడా వారి యొక్క సహాయ సహకారాలతో, మా డీసీసీపీ ముల్లపూడి వెంకటరమణ గారితో, మా జీఎం గారు ఆయన సలహా మేరకు కూడా నేను అందరి ఆధ్వర్యంలో కూడా నేను తప్పనిసరిగా నేను ఈ సొసైటీని మరింత అభివృద్ధి చేసి వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తానని, మా సొసైటీని మామూలుగా జిల్లాలోనే మంచి ఉన్నతి దాంట్లో శిఖరంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా సంఘ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సంఘ సభ్యులందరూ కూడా నా విజయదశమి శుభాకాంక్షలు. మా సంఘ సభ్యులందరూ కూడా ఎంతో అభివృద్ధి చెంది వారి యొక్క కుటుంబాలకు అందరూ కూడా చాలా ఆర్థికంగా దోహదపడాలని మనస్ఫూర్తిగా నేను ఈ సొసైటీ తరఫున మా సంఘ సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మంచి జరగాలని ఆ దుర్గమ్మ తల్లిగా సాక్షిగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.